నేను 2019 నుంచి అప్పుడు 2019 అది బిఎడ్ అయింది సార్. అప్పటి నుంచి నేను ఈ డిఎస్సి మీదే కాన్సన్ట్రేట్ చేశాను సార్. అంటే అసలు మీకు డిఎస్సి వస్తుందని మీరు అనుకున్నారు? డెఫినెట్గా వస్తుంది అనుకున్నాను సార్. వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు తీశారు కదా, సో దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఎందులో ఒక దాంట్లో నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతానని అయితే మాత్రం నాకు అనిపించింది సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి తీస్తారని అసలు ఊహించారు అసలు? ఎస్ సార్, ఆయన ఫస్ట్ స్టార్టింగ్ అయితేనే నేను మెగా డిఎస్సిలో సైన్ చేస్తామని చెప్పిన తర్వాతే మాకు అందరికీ ఇంకా మంచి యాక్టివ్గా అనిపించి ఇంకా దాంతో మేము బాగా కృషి చేసి జాబ్ అయితే సంపాదించుకున్నాను సార్ ఈ కూటమి గవర్నమెంట్ వల్ల. లోకేష్ గారికి మీరు పనితీరు ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ సార్. అసలు అంటే విత్ ఇన్ ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేయడం అనేది అసలు చాలా చాలా గ్రేట్ సార్. అసలు డిఎస్సి ఈరోజు మీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చి కృషి చేసినందుకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు నారా లోకేష్ గారు? ఇలాగే మాలాగే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా వేరే ఏ వేస్ అయినా సరే ఏదో రకంగా యూత్ని మాత్రం ఎంప్లాయ్మెంట్లో ఎంగేజ్ చేస్తే చాలా బాగుంటుందని అయితే మాకు అనుకుంటున్నాను సార్. డిఎస్సిలో ఇప్పుడు మీరు ఉద్యోగం కోసం ఎవరికైనా ఒక లంచం ఏమైనా ఇచ్చారా ఉద్యోగం కోసం? అస్సలే సార్, ఇక్కడ ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగినట్టుగా అసలు చాలా బాగా జరిగింది సార్. అసలు కష్టపడ్డాం, మాకు వచ్చింది, అది మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారా? ఊహించాం సార్, పక్కాగా ఇస్తారని మాకు నమ్మకం ఉంది. మా జిల్లా ఆయన కదా, మాకు ఎక్కువ నమ్మకం ఆయన మీద వచ్చింది. అప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా అంటే మంచిగా అరేంజ్ చేశారు. ఎన్నో డిఎస్సీలు వచ్చాయి కానీ ఈ విధంగా అన్ని సౌకర్యాలు మంచిగా పెట్టి ఇలా చేయడం అనేది అసాధ్యం, ఇంతమందిని విత్ పేరెంట్స్ అనేది. కానీ సార్ చాలా బాగా కండక్ట్ చేసి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ మంచిగా అరేంజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? అయ్యో సార్, లేదు సార్. అసలు జరుగుతుంది ఈ గవర్నమెంట్ అలాంటివి జరుగుతాయా? అసలు జరగవు. నాకైతే ఆ నమ్మకం ఉంది. అవేమి జరగదు. కొంతమంది అంటున్నారు ఏంటంటే వాళ్ళు కావాల్సిన అటోళ్ళు ఇట్ అంటారు, ఇటోళ్ళు అట్ అంటారు. మన మనస్సాక్షికి తెలుసు మనం ఎంతవరకు చేసామో ఏంటి అని. మనం అలా చెప్పడానికి లేదు. నేనైతే ఎవరికి ఇవ్వలేదు. నాకు తెలిసి అసలు జరగదు ఈ గవర్నమెంట్ అలాంటి పనులని నాకు నమ్మకం. ఇప్పుడు సీఎం గారి చేతి మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా రీచ్ అయితే మన పేరెంట్స్ మనతో ఉండాలనేది మనకి ఫస్ట్ ఆశ ఉంటుంది. అది పేరెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. మా దగ్గరుండి పేరెంట్స్ చూస్తారు మన సక్సెస్ని. అందులో చిన్న ఏజ్లో మేము ఓసీలో అసలు జాబ్ రాదనుకొని వదిలే మా పేరెంట్సే కానీ ఎందుకులే దానికోసం హోప్ పెట్టుకోకు అని చెప్పారు. బట్ లేదు, వస్తుంది. పోస్టులు చాలా తీశారు, 1-2 పోస్టులు కాదు ఉన్నాయని ఒక నమ్మకంతో ఫిక్స్ అయ్యి వచ్చింది. హ్యాపీ సార్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. థ్యాంక్స్, హార్ట్లీగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము చిత్తూరు జిల్లా మరి పుంగనూరు నియోజకవర్గం నుంచి వచ్చాము. మేము సారు కుప్పం ప్రాంతంలోనే మేమైతే అక్కడ వర్క్ చేసేవాళ్ళం అనమాట. సో సార్ ఇచ్చినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మేము మెటీరియల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో అవంతా కూడా మాకు చాలా హెల్ప్ అవ్వడం జరిగింది. సో ఈ డిఎస్సిలో మేము బాగా విజయం సాధించినాం. డిఎస్సి సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నిస్తాం? సో మేమైతే 2018లో మాకు 0.16లో జాబ్ మిస్ అవ్వడం వల్ల దాని తర్వాత కంటిన్యూస్గా ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే మరి ఈ డిఎస్సి ప్రయాణం అనేది కొనసాగించబడింది. సో మేమైతే దాని మీద వర్క్ చేయడం వల్ల మరి విజయం అయితే వచ్చిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారా? నిజంగానే చెప్పాలంటే డిఎస్సి మీద మొదటి సంతకం అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మా డిఎస్సి ఆస్పిరెంట్స్లో ఒక మంచి ఉజ్వలం అనేది కొనసాగిందనమాట. బట్ ఎక్కడైనా ఎస్సీ వర్గీకరణ వల్ల ఎక్కడైనా బ్రేక్ పడుతుందేమో అని చెప్పేసి ఒకనొక టైంలో మేమైతే కొంచెం ఫీల్ అయినాము. బట్ దాన్ని చాకచక్యంగా ఇటు లోకేష్ గారు కానీ అటు సిబిఎన్ గారు కానీ చాలా చాకచక్యంగా దాన్ని కంప్లీట్ చేస్తుంది. విత్ ఇన్ 150 డేస్లో మాకు ఈ జాబ్స్ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పనితీరు ఎలా? సో ఎక్సలెంట్ అండి, నిజంగా డైనమిక్ పర్సన్. నేను ఎప్పుడు ఊహించలేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ విధంగా ఉంటారని. నిజంగా లోకేష్ గారికి ఈ శాఖ కేటాయిస్తారనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. బట్ సార్ వేరే శాఖకి వెళ్ళిపోతారేమో అనిపించింది. బట్ ఎనీవే చాలా చాకచక్యంగా ఈ యొక్క మొత్తం ప్రక్రియనంతా కంప్లీట్ చేయడము. డిఎస్సీలో అనే కాదు మొత్తం విద్యాశాఖలో మంచి రిఫార్మ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. సంస్కరణలు ఇవి చాలా ముఖ్యం. సో మనకు బిల్డింగ్స్ కంటే కూడా లోపల ఉన్నటువంటి టీచర్స్లో ఉండే సరిగ్గా ఇంపార్టెంట్ అనేది సారు చాలా ప్రూవ్ చేశారనమాట. అది ఈ డిఎస్సీ ప్రక్రియలో మనం చూసాం. అంటే డిఎస్సీ సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచాలు ఇచ్చారు? లేదండి, అసలు లంచాలు ఇచ్చినా కూడా తీసుకునే వాళ్ళు లేరు కదా. కాబట్టి చాలా పర్ఫెక్ట్గా చాలా సిస్టమేటిక్గా ఇంత చాకచక్యంగా కంప్లీట్ చేయడం అనేది ఇది మొత్తం డిఎస్సి చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా మిగిలిచిపోతుంది. ఎందుకంటే గత కొన్ని డిఎస్సీలన్నీ చూసినటువంటి మా సీనియర్స్ కానీ మేము కానీ మా జూనియర్స్ కానీ మేమంతా కూడా మేము డిఎస్సీల ప్రక్రియలంతా చూస్తున్నాం కదా. ఇంత సిస్టమేటిక్గా ఇంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసినటువంటి డిఎస్సి ఏకైక డిఎస్సి ఇదే.